బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే మనతో ఉన్నారు. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్తో మీరు మాట్లాడారు. ఒక ప్రోగ్రాం చేద్దామని కూడా దాన్ని మార్చుకొని కూడా ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మీకు ఏమని చెప్పింది? ఇప్పుడు కులగణన మీద మీరు చూశారు అన్న, ఇప్పుడు దాదాపు 500 మంది ప్రతినిధులు వచ్చారు. అందరు మంది సాక్షిగా ఒక పీసీసీ అధ్యక్షులు, అధికార పార్టీ ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు వచ్చి స్పష్టంగా చెప్పడం జరిగింది. 3-4 రోజుల్లోనే కులగణనకు సంబంధించిన విధి విధానాలు వెల్లడిస్తాం. వారం రోజుల్లోనే కులగణన ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం. కులగణన అనేది మా పేటెంటు, ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. కులగణనకు కామారెడ్డి డిక్లరేషన్లో నేనే స్వయంగా చదివిన, మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, నేనే స్వయంగా చదివినా కాబట్టి దానికి కట్టుబడి ఉంటాం. ఇప్పటికే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దీని మీద పూర్తిగా అవగాహనతో ఉన్నారు, కమిట్మెంట్ తోటి ఉన్నారు. చేయాలనే ఒక తపన ఉన్నది, చేస్తామని చెప్పారు. ఎవరైతే చేసే బాధ్యత ఉన్నదో, ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు చెప్పిందే నమ్ముతాం. ప్రతిపక్షాలు చెప్తే నమ్మలేం కదా, దారిన పోయే దానయో పుల్లయో మళ్ళీ చెప్తే నమ్మలేం కదా. కాబట్టి ప్రభుత్వం తరఫున ఈ బీసీ సంఘాలకు, కుల సంఘాలకు స్పష్టంగా హామీ ఇచ్చారు. కాబట్టి మేము 25న చలో హైదరాబాద్ పిలిపించిన దాన్ని మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక పీసీసీ అధ్యక్షుడిగా వారు గాంధీ భవన్ పిలిపించి, మీరు కులగణన మార్చి చేయడానికి బాగుండదు, మేము కులగణన చేస్తామన్నాం కదా, చేయనప్పుడు మీరు చేసుకోండి, మేము దానికి అభ్యంతరం తెలుపాం. అంటే మీ 4 గోడల మధ్యన కాదన్నా, మాకు చెప్పాల్సింది మీరు ప్రజలకు, బీసీ సమాజానికి 2.5 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా చెప్పండి. అంటే మీరు మీటింగ్ పెట్టండి, అదే రోజు మీ క్యాడర్ అంతా వస్తుంది అంటారు కదా, నేను వచ్చి చెప్తాము. ముఖ్యమైన వాళ్ళని పిలవండి అంటే ఇప్పుడు కేవలం బీసీ సంఘాలు, కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుల్ని పిలవడం జరిగింది. కూర్చోవడానికి కుర్చీ కూడా దొరకలేదు. ఇప్పుడు ఏకగ్రీవంగా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన దాన్ని అందరు ఆమోదించారు, అందరు యాక్సెప్ట్ చేశారు, అన్ని కుల సంఘాలు విశ్వసిస్తున్నారు. దీని సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక పీసీసీ అధ్యక్షుడిగా చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నాం, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపు మాపో ముఖ్యమంత్రి తోటి సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కులగణన అనేది మా పేటెంటు అని ఒక మాట మాట్లాడారు. మీరు కొంతకాలంగా చాలా వరకు సమావేశాలు చేస్తున్నారు, యాత్రలు అన్నీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మాట ఎలా అనిపించింది ఈ పోరాటానికి? స్వాగతిస్తున్నాం. ఒక జాతీయ పార్టీ పేటెంట్ అంటుంది. ఇప్పుడు మాది ఒక రాజకీయ పార్టీ కాదండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మేము ఏ రాజకీయ పార్టీలు లేము. మేము మాట్లాడే మాట బీసీ జాతికి ఎట్ట లబ్ధి చేకూరుతుందో, బీసీ జాతికి ఎట్ట మేలవుతుందో అది మాట్లాడతాం. మేము బీసీ కులగణన కోసం రాజకీయం చేసి బీసీ ఓట్లను దండుకోవాలనే ఉద్దేశంతో మేము మాట్లాడాం. చాలామంది రాజకీయ పార్టీలు ఇలా బీసీలను అడ్డం పెట్టుకొని పదవులు కొట్టాలి, బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నారు. మాకు సంబంధం లేదు. ఎందుకంటే సంపినోడే ఎవరైతే మర్డర్ చేసిర్రో వాళ్ళే వచ్చి పూలదండ వేసినట్టుంది. ఎవరైతే రిజర్వేషన్ తగ్గించారో, ఎవరైతే బీసీలను అనగదొక్కిరో, 10 ఏళ్ళు ఎవరైతే బీసీలను రాసి రంపాన పెట్టిరో వాళ్ళే కులగణన చేయాలి, రిజర్వేషన్ పెంచాలని తిరుగుతున్నారు. మేము అది కూడా తప్పు పడతలేదు. మాకు కావాల్సింది ఎవరైనా బీసీ బిడ్డలు ఏ పార్టీలు ఉన్నా బీసీ కులగణన డిమాండ్ చేయొచ్చు, బీసీలను అడగొచ్చు. కానీ ఇక్కడ మాది డిమాండ్ ఏంటంటే, మేము మొదటి నుంచి కులగణన ఉద్యమం మొదలుపెట్టిందే మేము. కులగణన కోసం ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీస్ ముట్టడించిందే మేము. చివరికి కోర్టులో కేసేసిందే మేము. ఆ హైకోర్టులో కేసేసిందే మేము. చివరికి చలో హైదరాబాద్ పిలిపిస్తే ఇలా ప్రభుత్వం దిగొచ్చింది. ఎవరైనా ఉద్యమాలు చేస్తే దిగొచ్చిందా? ప్రభుత్వం మేము చేసేటువంటి పోరాటాలు ఇటు కోర్టులో పోరాడుతున్నారు, ఇటు ప్రజాకోర్టులో పోరాడుతున్నారు. కాబట్టి మొదటి నుంచి బీసీల కోసం ఏ పార్టీలో చేరకుండా వీళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి బీసీలలో వీళ్ళకే ఆదరణ ఉంది. కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి ఇలా చర్చలు జరిపి ఇలా అధికారికంగా ఒక పీసీసీ అధ్యక్షుడు అఫీషియల్గా చెప్పిపోయారు. కాబట్టి పీసీసీ అధ్యక్షులు చెప్పిన దాన్ని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నాం. మా బాధ్యత ఇప్పుడు ఏంటంటే, 2-3 రోజుల్లో విధి విధానాలు చేసినాక, కులగణన ప్రారంభించినాక, సమగ్ర కుటుంబ సర్వే జరిపినప్పుడు 27 లక్షల మంది తమ కులం పేరు చెప్పలే, ఏ కులంలో పుట్టింది చెప్పలే. చాలామంది బీసీలకు ఏం తెలవాలంటే, నేను తక్కువ కులంలో పుట్టినా, నేను చిన్న కులంలో పుట్టినా, నా కులం ఎందుకు చెప్పాలని బిడియపడతారు. మన కులం వల్లనే, మన కులం పేరు చెప్పడం వల్లనే మన ఆత్మగౌరవం పెరుగుతుంది, మన అస్తిత్వం పెరుగుతుంది, మనకు రాజ్యాధికారం వస్తుంది. మన వాటా యాచించడం కాకుండా శాసించడం వచ్చామని చెప్పి ఊరు వాడన పల్లెన ప్రచారం చేస్తాం. సభలు పెడతాం, మండలాల వారిగా, జిల్లాల వారిగా సభలు, సమావేశాలు పెడతాం. ఆ తర్వాత ఆ ప్రచార బాధ్యత తీసుకుంటాం. మా ముందున్న తక్షణ కర్తవ్యం అదే ఇప్పుడు.